ఎస్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో నిల్వ ఉంచిన అమ్మోనియం సల్ఫేట్ డిటోనేటర్లు పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి 4 మృతి చెందగా చుట్టుప్రక్కల ఇళ్లలో ఉన్న సుమారు 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతతో 5 ఇళ్లు దగ్ధమయ్యాయి. గాయపడిన వారు కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఘటనా స్థలంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిల్వ ఉంచిన డిటోనేటర్ల నుంచి పొగలు రావడంతో చుట్టుప్రక్కల ఇళ్లలోని వారు వాటిని ఆర్పే సమయంలో భారీగా పేలుడు సంభవించింది. మృతి చెందిన 4 చుట్టుప్రక్కల ఇళ్లవారేనని తెలుస్తోంది. మృతులను మొబాన్సీసా మధు, విశ్వనాథ్ రెడ్డి, అస్లాం భాషాగా గుర్తించారు. గాయపడిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. నిల్వ ఉంచిన మందుగుండు సామాగ్రిలో పొగలు రావడంతో వెంకట్ సంపత్ కుటుంబంతో సహా పారిపోయారు. ఇద్దరు తెలంగాణ రాష్ట్రం నల్లగొండకు చెందిన తండ్రి కొడుకులుగా తెలుస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా కుమ్మరవాండ్లపల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలడంతో 4 మృతి చెందారు. మరో 21 మందికి గాయాలు కాగా వారందరినీ కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతులు బాధితులంతా నల్గొండ జిల్లాకు చెందిన ఒకే కుటుంబం వారిగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఇళ్లలో పేలుడు పదార్థాలు అమర్చే డ్రిల్లింగ్ మెషిన్ ని గుర్తించారు. పేలుడుకు డిటోనేటర్లే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పేలుడు ధాటికి 5 ఇళ్లు ధ్వంసం కాగా ఒక్కసారిగా ప్రమాదం సంభవించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడుకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రైట్, పేలుడుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కొద్దిసేపు క్రితమే ఘటనా స్థలానికి ఎస్పీ సతీష్ కుమార్ చేరుకున్నారు. అంతకుముందే ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ఫారెన్సిక్ నిపుణులు ఇప్పటికే ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి. అయితే పేలుడు జరిగినటువంటి ఇంట్లో నుంచి గ్యాస్ సిలిండర్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఒక డ్రమ్ము డీజిల్ కూడా అక్కడ గుర్తించారు. పేలుడుకు ఉపయోగించినటువంటి ట్రాక్టర్, ఇవన్నీ ఇతర సామాగ్రిని కూడా అక్కడ గుర్తించడం జరిగింది. జనరల్ గా ఏదైతే రాళ్లు పేల్చేందుకు వీళ్ళు ఈ సామాగ్రి అంతా కూడా అక్కడ పెట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే డిటోనేటర్స్ పెద్ద మోతాదులో అక్కడ ఇంట్లో పెట్టుకోవడంతో ఒక్కసారిగా అవి పొగలు రావడంలో దాని నుంచి కుటుంబ సభ్యులంతా అప్రమత్తమయ్యారు. వెంకట్, సంపత్ ఇద్దరు కూడా కుటుంబ సభ్యులతో బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఈ పొగలు రావడం మంటలు వేపించడంతో ఇది గమనించినటువంటి స్థానికులు ఆర్పేందుకు అక్కడికి వెళ్లారు. అయితే ప్రమాద తీవ్రత తెలియకుండా అక్కడ మంటల్లో చెప్పుకోవడం జరిగింది. ఒక్కసారిగా మంటలు ఆర్పే ప్రయత్నంలో పేలుడు సంభవించడం, చుట్టుపక్కల ఇళ్లవారు గాయపడడం జరిగింది. తీవ్రంగా ఆ పేలుడు దాడిలో అక్కడికక్కడే 4 మృతి చెందారు. మహబూబ్ నిషిత్ అనే మహిళతో పాటు 4 అక్కడే మృతి చెందడం జరిగింది. దాదాపు 20 మంది వరకు. అయితే గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీళ్ళందరినీ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాద ఘటన అమ్మోనియం సల్ఫేట్ పెద్ద మొత్తంలో ఇంట్లో నిల్వ ఉంచుకోవడంతోనే ఈ పేలుడు సంభవించిందనేది పోలీసులు అయితే ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. గ్యాస్ సిలిండర్లు పేలాయా లేదా అన్న దాని మీద కూడా ఒక విచారణ అయితే కొనసాగుతుంది. మృతులకు సంబంధించి ఏదైతే కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ఓదార్చారు. ప్రమాద ఘటన మీద వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే బాధితులకు మెరుగైన వైద్యం కల్పించాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో, అనంతపురం ఆసుపత్రిలో 2 చోట్ల కూడా బాధితులకు మెరుగైన వైద్యం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం అయితే తీవ్రంగా గాయపడిన వారు అనంతపురం తరలిస్తున్నారు. మరికొద్దిసేపట్లో వీరంతా అనంతపురం చేరుకునే అవకాశం ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.